అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా విద్యార్థులందరికీ ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవాలా. అది ఏంది, ఎందుకు, ఎలా అనేది వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం ఎప్పటి నుంచి? ఏపీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లకు కూడా సన్న బియ్యమే పంపిణీ చేస్తామన్నారు. ఇటీవల క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. స్కూళ్ళతో పాటు కొత్తగా ఇంటర్ కాలేజీలకు మిడ్ డే మీల్స్ను అందిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఆయా ప్రాంతాల అభిరుచులకు అనుగుణంగా మెనూ ప్రకటిస్తారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇది గొప్ప శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు సన్నబియ్యంతో తినడం వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి ఇలా సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం చేయడం అనేది ఒక సంతోషకరమైన వార్త అని తెలుసుకోవాలా. అంతేకాకుండా మన ఆహార అలవాట్లను బట్టి, మన ప్రాంతాన్ని బట్టి మనం తినే పదార్థాలు ఇష్టపడతాం. మనకిష్టం లేని పదార్థాలు మనం తినాలంటే బాగుండదు. కాబట్టి మీకు మన ప్రాంతానికి తగ్గట్టుగా రుచులు ఉంటాయి, వంటలు ఉంటాయి. ఇంకా సన్నబియ్యంతో కూడా వంట ఉంటుంది. స్కూళ్ళకు మాత్రమే కాకుండా ఇంటర్ కాలేజీలకి, తర్వాత హాస్టళ్ళకి, వివిధ ఎక్కడైతే ఉచితంగా గవర్నమెంట్ మీల్స్ సప్లై చేస్తుందో వాళ్ళందరికీ కూడా సన్నబియ్యంతోనే భోజనాలు అనేది ఉంటాయి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.